రవి ఎక్కడ రవి ఆనియన్స్ ఆర్డర్ చేసావా? దేంట్లో ఆర్డర్ చేసావా? పెట్టేసి క్యాన్ దగ్గర పెట్టేసి గుడ్ ఇషిగాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సింధుని. ఈరోజు మన అందరి కోసం నేను ఒక యూస్ఫుల్ వీడియో చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు నేను బిగ్ బాస్కెట్ గురించి అలాగే జాస్కెట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? బిగ్ బాస్కెట్, జాస్కెట్, ఈ రెండింటి గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. బిగ్ బాస్కెట్ అయితే అందరికి తెలిసే ఉంటుంది. జాస్కెట్ అనేది ఈ మధ్య విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేశారు. సో వాటిలో ఎలా ఉంటుంది, బిగ్ బాస్కెట్లో ఎలా ఉంటుంది, అసలు బిగ్ బాస్కెట్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి, జాస్కెట్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అన్నది నేను ఈరోజు మీకు చెప్తాను. మీ అందరికీ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి బిగ్ బాస్కెట్లో, జాస్కెట్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని. సేమ్ మనం ఎలాగైతే అమెజాన్లో మనం బట్టలు కానీ ఏదైనా వస్తువులు కానీ గ్రోసరీస్ కానీ ఆర్డర్ చేస్తాం కదా, సేమ్ మనం అమెజాన్లో ఎలాగైతే ఆర్డర్ చేస్తున్నామో దీంట్లో కూడా అలాగే ఆర్డర్ చేస్తాము. మనం ఆర్డర్ చేశాక కరెక్ట్ టైంకి వస్తాయా రాదా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బిగ్ బాస్కెట్లో అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, టైం స్లాట్స్ ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను. ఒకసారి చూడండి. మనకి ఓపెన్ చేయగానే బిగ్ బాస్కెట్ హోమ్ పేజ్ ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఉంటుంది అనమాట, ఆయిల్స్, బేకరీ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ నాన్ వెజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నాన్ వెజ్లో చికెన్, ఇక్కడ కర్రీ కట్ పీసు 266 అలా ఉంది కదా, ఇక్కడ ఆర్డర్ చేస్తాను. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 1 kg అని ఉంది కదా, మీకు 1 kg అవసరం లేదు, ఒక 1/2 kg కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి 1/2 kg, 1/2 kg ఇలా అన్నీ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకుంటే అది యాడ్ అవుతుంది. యాడ్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా, 1 kg 21 రూపీస్ ఇక్కడ యాడ్ చేశాను. అలాగే టమోటాస్ యాడ్. ఇంకెలా మీకు ఏవి కావాలో, ఏ వెజిటేబుల్స్ కావాలో, ఏ ఫ్రూట్స్ కావాలో అలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా నేను కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ యాడ్ చేశాను కదా, ఇక్కడ మనకి బాస్కెట్ మీద క్లిక్ చేస్తే మనం ఏమేమి కార్ట్లో యాడ్ చేసామో అవన్నీ వస్తాయి. చూసారు కదా, ఇక్కడ నేను క్యారెట్స్, ఆనియన్స్, పోమోగ్రనేట్, టమాటో, చికెన్ ఇవి యాడ్ చేశాను. నా టోటల్ అమౌంట్ వచ్చేసి 501 రూపీస్ అయింది. ఇక్కడ చెక్అవుట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లాట్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇక్కడ టుమారో నాకు 7 PM to 10 PM స్లాట్ ఇచ్చాడు. అంటే ఈరోజు రేపు ఈవినింగ్ వరకు ఖాళీ లేవు అనమాట. చూడండి, ఈవినింగ్ 7 PM to 10 PM ఖాళీ ఉంది కాబట్టి నేను ఇంకా మన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి 26th, 27th మనకి ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టుమారో 7 PM to 10 PM క్లిక్ చేశాను. ఇక్కడ మనకి స్లాట్స్ కింద డెలివరీ ఛార్జెస్ 50 రూపీస్ అని ఉంది కదా, డెలివరీ ఛార్జెస్ 50 రూపీస్ అనమాట. అదే మనది ఓన్లీ టోటల్ ఇక్కడ 500 అయింది కాబట్టి డెలివరీ ఛార్జెస్ 50 రూపీస్ ఉన్నాయి. ఒకవేళ మనది టోటల్ 800 రూపీస్ అయితే డెలివరీ ఛార్జెస్ ఉండవు, ఫ్రీ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ టు పే, పేటిఎం నుంచి కానీ, ఫోన్పే నుంచి కానీ, అలా బ్యాంక్ నుంచి కానీ ఉంటాయి. అలాగే కింద చూసారు కదా క్యాష్ ఆన్ డెలివరీ, మనం క్యాష్ ఆన్ డెలివరీ అయినా చేసుకోవచ్చు, కార్డ్ ఆన్ డెలివరీ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జాస్కెట్. ఇక్కడ జాస్కెట్ ఉంది కదా, ఇది హోమ్ పేజ్ మనకి ఇలా ఉంటుంది. నిన్న మొన్న ఏంటంటే మనకి టమాటో ఆఫర్లో ఉంది 1 kg రూపీ. ఈరోజు ఏంటంటే బెండకాయలు ఉన్నాయి అనమాట, 1/2 kg 1 రూపీ. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్సే ఉన్నాయి. స్టార్టింగ్ కదా, ఇంకేమి లేవు నాన్ వెజ్లు అలా ఏమి. ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్స్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మనకి ఏమేం కావాలో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ చూడండి 3 kgs ఉంటుంది లిమిట్. ఇంక లేదు, ఆనియన్స్ 3 kgs లిమిట్ ఉంది. ఎందుకంటే ఫ్రీ డెలివరీ కదా, అందువల్ల ఏమో అనుకుంటున్నాను నేను. ఇవి ఇలా నేను కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను, అలాగే కొన్ని ఫ్రూట్స్, కివి, పోమోగ్రనేట్. ఓకే, ఇప్పుడు కార్ట్లోకి వెళ్తే మనం ఏమేమి ఆర్డర్ చేసాము వాటి డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఎన్ని ఆర్డర్ చేసాము, క్వాంటిటీస్ కూడా ఇక్కడ 1, 3 అలా ఉంది కదా, అది మనం ఆర్డర్ చేసిన క్వాంటిటీ అనమాట. ఇప్పుడు నా టోటల్ బిల్ వచ్చేసి 315 రూపీస్ అయింది. చెక్అవుట్. ఇక్కడ చూసారు కదా ఫ్లాట్ 10% ఆఫ్ అని. ఫస్ట్ ఆర్డర్కి మనకి ఎటువంటి ఆఫ్ ఉండదు, నెక్స్ట్ 3 ఆర్డర్స్కి 10% ఆఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కూపన్ కోడ్ అప్లై చేస్తే 10% ఆఫ్ వస్తుంది. చూడండి ఇక్కడ నాది 315 రూపీస్ అయింది టోటల్, కానీ కూపన్ కోడ్ వల్ల 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 285 రూపీస్ అయింది టోటల్ అమౌంట్. ఇక్కడ మనకి కూపన్ అని ఇచ్చారు కదా, జాస్కెట్ 10% ఆఫ్ అని. దానిపైన మనకి బుక్ ఏ స్లాట్ అని ఉంది కదా, టుమారో మనకి స్లాట్ ఉందన్నమాట. ఒకవేళ మనకి టుమారో వద్దనుకుంటే ఇదిగోండి ఫ్రైడే 26th మీద క్లిక్ చేస్తే మనకి ఆ రోజు 3 PM to 5:30 PM ఖాళీగా ఉంటే ఆ స్లాట్ మనకు వస్తుంది అనమాట. అలా స్లాట్స్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ మీదకి వెళ్ళి క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్లైన్ పేమెంట్ చేసేయడం అనమాట. ఇది అనమాట బిగ్ బాస్కెట్లో జాస్కెట్లో ఇలా ఆర్డర్ చేసుకోవాలి. సేమ్ అండి, మనం ఎలా అయితే అమెజాన్లో మన అడ్రస్ అలా ఇస్తామో సేమ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్లైన్ పేమెంట్ ఉంటాయి, సేమ్ యాజ్ టీజ్గా అలాగే. కాకపోతే దీంట్లో స్లాట్స్ ఉంటాయి, అక్కడ మనకి అలాంటి ఆప్షన్ ఉండదు. ఈ బిగ్ బాస్కెట్లో జాస్కెట్లో ఏంటంటే మనకి స్లాట్స్ అనమాట. మనకి ఈ రోజు ఖాళీ లేకపోతే ఎప్పుడైతే ఖాళీ ఉందో మనకి అప్పటి నుంచి స్లాట్స్ ఉంటాయి. ఒకవేళ ఆ స్లాట్ ఖాళీగా ఉన్న రోజు వద్దు, నెక్స్ట్ డే మాకు కావాలి, ఆ రోజు మేము ఇంట్లో ఉండట్లేదు అంటే ఆ నెక్స్ట్ డే స్లాట్ చూసుకొని మనం బుక్ చేసుకోవడం అనమాట. అది థర్డ్ క్వశ్చన్, మనకి అసలు అవి ఫ్రెష్గా వస్తాయా పాడైనవి వస్తాయా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. చాలా ఫ్రెష్గా వస్తాయి. నేను ఆర్డర్ చేసినవన్నీ చూపిస్తాను. చాలా ఫ్రెష్గా వస్తాయి, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు మనం సపోజ్ రైతు బజార్కి వెళ్తామండి, అక్కడ వాడు ఏది ఇస్తే మనం తెచ్చుకోవాలి. ఏరుకొనివ్వరు. దొండకాయలు కానీ బెండకాయలు కానీ ఏది ఏరుకొనివ్వరు, ముదిని వేసేస్తే మనం తీసుకుని వచ్చేయాలి. అంటే నేను రైతు బజార్లో కొనడం తప్పు అని చెప్పట్లేదు, నేను వాటికి వీటికి వేరియేషన్ మాత్రమే చెప్తున్నాను. ఎవరికి అవైలబుల్లో ఉన్నది వాళ్ళు తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వాడు ఏది ఇస్తే అది తెచ్చేసుకోవాలి, కానీ రేట్లు తక్కువగా ఉంటాయి రైతు బజార్లో. ఇప్పుడు మన ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి, వెజిటేబుల్ షాప్స్, అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్కెట్లో రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడు అక్కడ రైతు బజార్లో ఏది ఇస్తే అది తెచ్చుకోవాలి, ముదిరినా సరే ఏదైనా సరే, కానీ డబ్బులు తక్కువ. కానీ అక్కడ మనకి కరెక్ట్గా మంచి ఇవ్వరు. ఇక్కడ ఇంటి దగ్గర ఫ్రెష్గా ఉంటాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బిగ్ బాస్కెట్లో జాస్కెట్లో ఏంటి అంటే కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది, మనకి అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ ఫ్రెష్గా లేవు, మనకి బాగాలేదు, ఏమైనా కుళ్ళిపోయినవి వచ్చినాయి అన్నా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మనం బిగ్ బాస్కెట్లో అయితే ఫస్ట్లో అయితే వాళ్ళు ఇక్కడే మనకి ప్రతిదీ ఇచ్చి ఇలా ఒక పేపర్ ఇస్తారు, దీంట్లో మనం ఆర్డర్ చేసిన వెజిటేబుల్స్ లిస్ట్ అంతా ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కటి కింద పెడుతూ ఉంటారు, తీసుకొచ్చి చూసుకొని మేడం ఇవి మీరు ఆర్డర్ చేసింది, మేము ఇవి తీసుకొచ్చాము అని చెప్పి. అప్పుడే మనం చూసి బాగుంటే ఉంచుకోవచ్చు, లేదు ఏదైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి, కుళ్ళిపోయినాయి, లేదా దొండకాయలు పండిపోయినాయి అనుకుంటే మనం అప్పుడే వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. బిగ్ బాస్కెట్లో అయితే స్టార్టింగ్లో అప్పుడే రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని రూల్స్ మార్చారు. ఏంటి అంటే మనకి ఆర్డర్ చేయడానికి డెలివరీ చేయడానికి ఒకళ్ళు వస్తారు, ఇవి అన్నీ మనం చూసుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇచ్చేసి అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకవేళ బాగాలేదు అనుకుంటే మనం మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టేస్తే వేరే అతను ఆ రోజే వచ్చి తీసుకెళ్ళిపోతాడు అనమాట. బిగ్ బాస్కెట్లో ఇప్పుడు అలా ఉంది, రూల్ మార్చారు. అదే జాస్కెట్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు కదా, మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు. జాస్కెట్లో ఏంటంటే ఇప్పుడే మనకి అన్నీ ఇస్తారు, మన ముందే ఏదైనా బాగాలేదు అంటే వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి డెలివరీ ఛార్జెస్ ఉంటాయా, ఇప్పుడు అమెజాన్లో మనం కొన్ని ఆర్డర్ చేస్తాం, కొన్నిటికి డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, కొన్నిటికి డెలివరీ ఛార్జెస్ ఉండవు. సేమ్ బిగ్ బాస్కెట్లో కూడా ఏంటి అంటే అది వరకు డెలివరీ ఛార్జెస్ ఉండేవి కాదు, ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది కదా బిగ్ బాస్కెట్.
సో ఇప్పుడు మనకి డెలివరీ ఛార్జెస్ ఉంటాయి 40 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. అదే మనం 800 రూపీస్ ఎబో ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఉండవు. మళ్ళీ మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి చెక్ చేసుకుని ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూసుకుని ఆర్డర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. జాస్కెట్లో ఏంటంటే కొత్తగా పెట్టారు కాబట్టి మనకి ప్రస్తుతానికి పాంప్లెట్లు అయితే లైఫ్ టైం ఫ్రీ అని చెప్పి ఇస్తున్నారు ఆన్లైన్లో, అది వాళ్ళ వెబ్సైట్లో. మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మనకు ఫ్రీ, డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు జాస్కెట్కి. నేను రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పట్లేదు, రెండు బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఆల్మోస్ట్ లాక్డౌన్ నుంచి నేను వెజిటేబుల్స్ కోసం అసలు బయటికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉండి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నాను. ఈ మధ్య కొత్తగా జాస్కెట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ నాకు భయం వేసింది ఆర్డర్ చేయడానికి. అసలు ఇది నిజమైందా లేదా ఫేకా అని ఇన్ని ఆలోచించాను. సరే ఒక 200 పెట్టి ఆర్డర్ చేద్దాం. మినిమం ఆర్డర్ ఏంటంటే 200 అనమాట జాస్కెట్లో. అయితే ఇంక అందుకని చెప్పి సరే 200 కదా ఒకసారి ఆర్డర్ చేద్దాం, వస్తే వచ్చింది లేదంటే లేదని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఫస్ట్ టైం అని చెప్పేసి. వచ్చింది కరెక్ట్గా. ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా సో హ్యాపీ. ఇంకా మళ్ళీ నిన్న మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట. లాక్డౌన్ అంటున్నారు, ఒకవేళ తర్వాత ఉంటుందో ఉండవో ఆనియన్స్ ఇవన్నీ అని చెప్పేసి రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు కదా, అందుకని మళ్ళీ నేను ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు మనకి ఎటువంటి కూపన్స్ ఏమీ ఉండవండి. మామూలుగా డెలివరీ ఛార్జెస్ ఉండవు జాస్కెట్లో. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆర్డర్ చేశాక నెక్స్ట్ 3 ఆర్డర్స్కి 10% డిస్కౌంట్ అనమాట జాస్కెట్లో. బిగ్ బాస్కెట్లో ఏంటంటే డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అంటే స్టార్ట్ చేసి ఎప్పుడు అయింది కదా, ఫస్ట్లో లేవు, ఈ మధ్య 20, 30, 40 అలా పెంచుకుంటూ వచ్చాయి డెలివరీ ఛార్జెస్. 800 అబో ఆర్డర్ చేస్తే ఉండవు, కానీ ఈ లోపు ఆర్డర్ చేస్తే మనకు డెలివరీ ఛార్జెస్ పడతాయి. వీటికి బిగ్ బాస్కెట్లో కూడా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి రెండు బెస్టే. నేను ఒకటి వేస్ట్ ఒకటి వరస్ట్ అని చెప్పట్లేదు. కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా బాగోకుండా ఉన్నా కానీ మనం జాస్కెట్లు అయితే అప్పుడే వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతారు. ఆ రోజే మనకి అకౌంట్లో చేతికిస్తే చేతికి ఇచ్చేస్తారు, లేదంటే మనం ఆన్లైన్లో పే చేస్తామని మనకు ఆన్లైన్లో రిటర్న్ పంపించేస్తారు ఆ రోజే మనీ. బిగ్ బాస్కెట్ ఏంటంటే ఫస్ట్లో ఉండేది ఇలా, ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు వచ్చి డెలివరీ చేస్తే రిటర్న్ తీసుకెళ్ళడానికి ఇంకొకళ్ళు వస్తారు, కానీ మ్యాక్సిమం రిటర్న్ ఇచ్చేది అయితే ఉండదండి. ఎందుకంటే మనం రిటర్న్ ఇచ్చేది ఉంది కాబట్టి, ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఫ్రెష్వే తీసుకొస్తారు. అలాగే ఎంత ఫ్రెష్గా ఉంటాయో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది జాస్కెట్ గురించి, బాస్కెట్ గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలామంది భయపడతారు ఆన్లైన్లో కదా ఎలా వస్తాయో ఏంటి, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తాయి. ఒకవేళ బాగోపోయినా మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. రిటర్న్ పెట్టుకునే అంత అవసరం కూడా రాదు నాకు తెలిసి. ఇంకొకటి, బిగ్ బాస్కెట్లో నాన్ వెజ్ చాలా బాగుంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మా వాడికి ఏంటంటే చికెన్ ఎలాంటిది ఏంటి ఎలా తేవాలో అసలు తెలియదు. ఎప్పుడు బయట ఒకవేళ ఎప్పుడైనా అర్జెంట్ అయ్యి బయట తీసుకురమ్మంటే ఎప్పుడు ముదురుది అట్లా తీసుకొస్తారు, ఆయనకి తెలీదు. వాళ్ళు ఏది ఇస్తే ఈయన తీసుకొచ్చేస్తారు. ఇంకొకసారి ఇట్లా కాదులే బిగ్ బాస్కెట్లో కూడా నాన్ వెజ్ దొరుకుతుంది కదా, ఒకసారి ఆర్డర్ చేద్దామని చెప్పి ఒక 1/2 kg చికెన్ ఆర్డర్ చేసాం. అంటే ఫ్రెష్దే, మనకు అప్పటికప్పుడు కట్ చేసి తీసుకొస్తారు. ఎంత లేతగా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అందుకని ఇంక అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మేము వెజిటేబుల్స్తో పాటు నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేస్తాం. ఎప్పుడు మాది 800 అబోనే ఉంటుంది కాబట్టి మాకు డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు. కాబట్టి బిగ్ బాస్కెట్లో ఇది ఒక బెనిఫిట్ అనమాట. నాన్ వెజ్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మేము ఎప్పుడు ఆనియన్స్ ఇలా కూరగాయలు ఏవి ఆర్డర్ చేసినా నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేసుకుంటాం. ఎందుకంటే బయటకు వెళ్ళి ఎలాంటి తెచ్చుకోవాలో తెలియదు మాకు, కాబట్టి బిగ్ బాస్కెట్లో అయితే చాలా ఫ్రెష్ ఇస్తారు. అందుకని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటాం. ఇది బిగ్ బాస్కెట్ గురించి, జాస్కెట్ గురించి. అయితే ఇది బిగ్ బాస్కెట్ గురించి, జాస్కెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటారు కదండి, తెలియని వాళ్ళు కాదు, మెయిన్ భయపడే వాళ్ళు ఉంటారు. అవి ఎలా వస్తాయో ఏంటో, మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము అది ఇదని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, మీకు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఒకవేళ భయం వేసింది అనుకోండి, ఫస్ట్ టైం క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోండి. తర్వాత నుంచి మీకు ఓకే బాగుంది వర్త్ అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. భయపడడానికి ఏమీ లేదు, చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒకవేళ బాగోపోయినా మనం రిటర్న్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది నేనైతే ఏమేమి ఆర్డర్ చేశాను ఈరోజు మీకు చూపిస్తాను. నేను జాస్కెట్లో ఆర్డర్ చేశాను, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. ఏది ప్యాకింగ్ ఎలా ఉంటుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇవన్నీ జాస్కెట్వి. ఇదిగోండి, మనకి ఇట్లా వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది, మన దగ్గర ఒక కాపీ ఉంటుంది. మనం ఏమేమి ఆర్డర్ చేసాము ఏంటి
మన అడ్రస్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. మేము ఆర్డర్ చేసిన లిస్ట్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అవి క్వాంటిటీ ఎన్ని ఆర్డర్ చేసాము, 1, 2, 3, 4 అన్నది ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది. వాటి ప్రైజెస్ ఉంటాయి, టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది. ఇక్కడేమో మనం ఏదైనా కూపన్ అప్లై చేస్తే కూపన్ కూడా చూపిస్తారు. ఇక్కడ మేము నెక్స్ట్ 3 ఆర్డర్స్కి 10% ఆఫ్ అన్నాం కదా, ఇది 10% ఆఫ్ కూపన్ అనమాట. టోటల్ ప్రైస్ 325 అయితే మాకు 295 పడింది. ఇక్కడ ఏంటంటే ఇది జాస్కెట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టమోటా వచ్చి మనకు 1 రూపీయేనండి కేజీ. ఇదిగోండి ఇక్కడ టమోటా 1 కేజీ 1 రూపీ. అదొక ఆఫర్ ఇంకా అలా నడుస్తూ ఉంది. ఇవి నేను ఆర్డర్ చేసింది. అయితే ఆనియన్స్ ఏంటంటే లిమిట్ 3 కేజీసే ఉందండి జాస్కెట్లో. బిగ్ బాస్కెట్లో అయితే ఒక 10 కేజీస్ అలా ఉంది, కానీ జాస్కెట్లో మినిమం 3 కేజీసే ఉంది ఆనియన్స్కి లిమిట్. ఒక 3 కేజీస్ ఆనియన్స్ ఆర్డర్ చేశాను. ఇవి స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటారు కదా, అవి ఒక 1/2 కేజీ ఆర్డర్ చేశాను. దోసకాయలు ఇలా అన్నీ మనకి ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తారండి. మళ్ళీ ఒకవేళ దీంట్లో ఉంటే పాడైపోతాయి అని చెప్పి మనకి ఇలా హోల్స్ కూడా ఇస్తారు ప్యాకెట్కి. ఇవి 1 కేజీ టమోటా, ఇది 1 రూపీ. అలాగే దొండకాయలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, పండిని ఒకటి కూడా లేదు. ఇవి బంగాళదుంపలు, క్యారెట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మీకే తెలుస్తుంది చూస్తే. ఇవి వచ్చి 9 రూపీస్ అనమాట, 3 లెమన్స్ అట్లా. ఒక 2 ప్యాకెట్స్, ఒక 20 రూపీస్ ఆర్డర్ చేశాను. ఇది అల్లం వచ్చి ఒక్కొక్కటి 100 గ్రామ్స్, 300 గ్రామ్స్ ఆర్డర్ చేశాను నేను. ఇవి గార్లిక్ 200 గ్రామ్స్. ఆనియన్స్ చూపించాను కదా. ఇవి కివీ అనమాట. కివీ ఫ్రూట్స్ మామూలుగా అయితే మనకి 3 వచ్చేసి బయట 100 రూపీస్ 75 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు జాస్కెట్లో ఆఫర్ నడుస్తుంది, 3 వచ్చేసి 45 రూపీసే మనకి. అందుకని ఒక 3 ఆర్డర్ చేశాను. అలాగే ఒక వాటర్ మిలన్ ఆర్డర్ చేశాను. వాటర్ మిలన్ 49 రూపీస్. ఎంత స్వీట్ ఉందంటే మనకి ఆ కింద వైట్గా ఉంటుంది చూడండి, పైన అయిపోయాక ఆ వైట్ కూడా చాలా స్వీట్ ఉంది, అసలు పంచదార తిన్నట్టు ఉంది. అందుకని నచ్చి మళ్ళీ రెండోసారి కూడా ఇలా వాటర్ మిలన్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. అలాగే 1 కేజీ పచ్చిమిర్చి ఆర్డర్ చేశాను. ఇవి నేను జాస్కెట్లో ఆర్డర్ చేసినవి. ఇలా అన్నీ కలిపి మనకి పెద్ద కవర్లో వేసిస్తారు, వైట్ కవర్లో. ఇంకేంటంటే మనం ఇలా వెంటనే రాగానే ఇలా తీసి ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. వాడుకొని ఒక 1/2 అవర్ ముందు తీసి శుభ్రంగా వాష్ చేసుకునే సరిపోద్ది. ఇలా ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే మనకి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఏదేవి వేస్ట్ పోయి ఏమి ఉండవు కాబట్టి ఇలా తీసుకెళ్ళి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇవి నేను జాస్కెట్లో ఆర్డర్ చేసినవి. ఇవన్నీ చేశాను. ఇదిగోండి వాటి ప్రైజెస్. బయటకి ఇక్కడికి నేను చాలా వేరియేషన్ చూసానండి. నేను బయట ఇక్కడ కనుక్కున్నాను, నాకు జాస్కెట్లోనే తక్కువ పడింది కాబట్టి ఇంక అందుకని ఇక్కడే ఆర్డర్ చేసుకుంటున్నాను. ఇది జాస్కెట్. ఇది బిగ్ బాస్కెట్. బిగ్ బాస్కెట్ కూడా ఇలా మనకు ఒక కాపీ ఇస్తారు, మనం ఏమేమి ఆర్డర్ చేసామో వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది. మాకు టోటల్ అమౌంట్ వచ్చి 698 అయిందనమాట. సేవ్ రూపీస్ 117, అంటే ఆఫర్స్ నడుస్తుంటాయి అని చెప్పాను కదా, అలా అనమాట. ఇక్కడ మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేశాను, 2 ఫిష్ కట్లా ఫిష్ ఒకటి ఆర్డర్ చేశాను. నాన్ వెజ్ బాగుంటుందని చెప్పాను కదండి, అందుకని ఫిష్ ఆర్డర్ చేశాను. ఆనియన్స్ ఒక 5 కేజీస్ ఆర్డర్ చేశాను. దీంట్లో జాస్కెట్లోనే ఆర్డర్ చేసేదాన్ని 3 కేజీసే లిమిట్ అని చెప్పారని మళ్ళీ బిగ్ బాస్కెట్లో ఒక 5 కేజీస్ ఆర్డర్ చేశాను. అలాగే కోకో పౌడర్ ఒకటి ఆర్డర్ చేశాను. ఫిష్ వచ్చేసి మనకి 1.5 కేజీ ఉంటుంది, మనకి ఆఫ్టర్ క్లీనింగ్ కేజీ వస్తుంది. 319 రూపీస్ పడింది. ఇదిగోండి అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఐస్ క్రీమ్స్ చేస్తాను కదండి, అందుకోసం నేను ఫ్రెష్ క్రీమ్ తెప్పించుకున్నాను. ఇది కోకో పౌడర్. అలాగే ఇదిగోండి ఫిష్. ఫ్రెష్ ఉన్నాయి ఫిష్ మాత్రం. అంటే ఫ్రెష్ అంటే ఏంటంటే మనకి అప్పటికప్పుడు కట్ చేసి తీసుకొస్తారు. మనకి ఇక్కడ వాళ్ళు ఏ రోజు కట్ చేయించారు, ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ప్యాకింగ్ వచ్చేసి 23rd మార్చ్, అలాగే బెస్ట్ బిఫోర్ 28th మార్చ్ 2021. దీని మీద ఎంఆర్పి చూసారు కదా, 455 ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి 319 పడింది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. జస్ట్ ఇంక మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫిష్తో ఒక రెసిపీ చేయబోతున్నాను, మీకు పోస్ట్ చేస్తాను.
ఇదిగోండి ఆనియన్స్ ఇలా ఇచ్చాడనమాట 5 kgsది ఒక బ్యాగ్. చూసారు కదా చాలా బాగున్నాయి, పచ్చిగా లేకుండా ఆరుదల పాయలు చాలా బాగున్నాయి ఆనియన్స్ కూడా. ఇవి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినవి. టమోటాలు బయట 20 రూపీస్ అండి, ఇక్కడ 1 రూపీ కేజీ. ఇది నేను సెకండ్ టైం ఆర్డర్ చేయడం, ఫస్ట్ టైం కూడా నేను 1 రూపీకే ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి ఫిష్, ఫ్రెష్ క్రీమ్, కోకో పౌడర్ వచ్చేసి ఆనియన్స్ బిగ్ బాస్కెట్లో. రెండు బెస్టేనండి, నేను ఒకటి వరస్ట్ అని ఒకటి బెస్ట్ అని చెప్పట్లేదు. రెండిట్లో బాగుంటాయి, ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. రెండు ఇలాగే వస్తాయి ఫ్రెష్గా. బిగ్ బాస్కెట్లో కూడా కూరగాయలు మనకి ఇలాగే ప్యాకింగ్ చేసి ఉంటారు, కాకపోతే ఈ కవర్ పైన బిగ్ బాస్కెట్ అని లేబుల్ ఉంటుంది, ఇది లేబుల్ లేదు, అంతే తేడా. అదండి ఈరోజు వీడియో అయితే. ఇది ఎవరు ఏదో ప్రమోషన్ వీడియోనో ఎవరైనా చేయమంటే చేసిందో కాదండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా ఆన్లైన్లో వెజిటేబుల్స్ ఆర్డర్ చేయడం అంటే, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను, కానీ ఏదైనా ప్రమోషన్ వీడియో అలా అయితే ఏం కాదండి. నేనేం ఆర్డర్ చేశానో ఒకసారి మీకు చూపిద్దాము, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.